గణేష్ భగవానుని ఈ సిద్ధి మంత్రాన్ని దీర్ఘకాలం జపించినప్పుడు మనిషి దేవతలతో మరియు దేవీలతో సంభాషించడం ప్రారంభిస్తాడు. అంతేకాదు మన ఋషులు, సంతులు మరియు పితృదేవతలతో కూడా సంభాషించగలుగుతాడు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకుందాం. మనం ఉపయోగించే మాటల భాషను నాద భాష అంటారు. ఈ నాద భాషను అర్థం చేసుకునే ఏకైక దేవుడు గణేష్ భగవానుడే. గణేష్ భగవానుడు నాద భాషను ప్రకాశ భాషగా మార్చుతాడు. ప్రకాశ భాష అనేది దేవతలు మరియు దేవీలు ఉపయోగించే కాంతి భాష. ఆస్ట్రల్ లోకంలో నివసించే ఋషులు మరియు పితృదేవతలు కూడా అదే భాషను ఉపయోగిస్తారు. మన మన మానవ శరీరంలో చాలా ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. వెన్నెముక మరియు మెదడు కలిసే చోట గణేష్ భగవానుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ భాగాన్ని మెడుల్లా ఆబ్లంగట అని అంటారు. ఆ భాగాన్ని కింద నుంచి చూస్తే ఏనుగు తలలా కనిపిస్తుంది. అదే గణేష్ భగవానుడి స్వరూపం. ఇప్పుడు జపించవలసిన మంత్రం ఇది. ఓం గజకర్ణికాయ నమః. ఇది నా కాదు, ఇది అన. ఓం గజకర్ణికాయ నమః. ఈ మంత్రాన్ని పూర్తి అవగాహనతో జపించినప్పుడు గణేష్ భగవానుని 3 ముఖ్యమైన సూత్రాలు కార్యరూపంలోకి వస్తాయి. అవి కాలం, పదార్థం మరియు స్మృతి అలియాస్ మెమొరీ. ఏదైనా పొందాలని ఈ మంత్రాన్ని జపించకండి. నిరుపాధిక ప్రేమను అనుభవించేందుకు మాత్రమే ఈ మంత్రాన్ని జపించండి. మనస్సులోని 8 శత్రువులు దాటి గణేష్ భగవానుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. గణపతి బప్ప మోర్య. హరి ఓం తత్సత్.